ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. మలబద్ధకం, కాన్స్టిపేషన్, దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ఆయుర్వేదం సహజమైనటువంటి న్యాచురల్గా ఉండేటువంటి కాలకృత్యాలుగా 13 వేగాల్ని పేర్కొంది. ఈ వేగాల్లో మల విసర్జన అనేది ఒకటి. ఈ మల విసర్జనని ఎప్పుడు కూడా ఆపుకోకూడదు. ఒకవేళ ఇలా ఆపుకుంటే ఈ మలబద్ధకంతో పాటు అనేక రకాలైన సమస్యలు, వ్యాధులు ఇవన్నీ కూడా వస్తాయి. డాక్టర్లు పేషెంట్ల నుంచి ఎదుర్కొనేటటువంటి అతి సాధారణమైనటువంటి, చాలా కామన్గా ఉండేటటువంటి ఫిర్యాదు ఏమిటి అంటే మలబద్ధకమే. కొంతమంది పేషెంట్లకి మలబద్ధకం అనేది ప్రధాన సమస్య. ఇలా ప్రధాన సమస్య అయినప్పటికీ కూడా దాన్ని చెప్పడానికి సిగ్గుపడతారు. సిగ్గుపడి ఇక మిగతా వాటన్నిటిని కూడా ఏకరువు పెడుతూ ఉంటారు. ఇక దీన్ని ఇలా ఉంచితే ఇంకా కొంతమంది పేషెంట్ ఉంటారు, వీళ్ళు అసలు ముఖ్యమైనటువంటి సమస్యను పక్కన పెడతారు, పెట్టి మలబద్ధకం గురించే మాట్లాడుతూ ఉంటారు. బాధితుల వైపు నుంచి చూసినట్లయితే ఈ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం గురించి అందరి అభిప్రాయాలు, అందరి ఒపీనియన్స్ ఒకేలాగా ఉండవు. ఈ కాన్స్టిపేషన్ని అంటే ఈ మలబద్ధకాన్ని ఒక్కొక్కళ్ళు ఒక రకంగా, ఒక విధంగా, ఒక రూపంలో అన్వయించుకుంటూ ఉంటారు, ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు. చాలామందికి ప్రతిరోజు మల విసర్జన చేయటం అనేది ఒక అలవాటు, డైలీ ఎవాక్యుయేట్ చేయాలి. ఈ రొటీన్లో, ఈ దైనందిన కార్యక్రమంలో ఒకవేళ ఏదన్నా చేంజ్ అంటే మార్పు వచ్చిందంటే వాళ్ళ దృష్టి ప్రకారం మలబద్ధకం ఉన్నట్టు అర్థం. ఇక మరికొంతమంది ఉంటారు, వీళ్ళకి రోజుకి 2 నుంచి 3 సార్లు మల విసర్జన చేస్తే తప్ప ఆ సాటిస్ఫాక్షన్, ఆ తృప్తి అనేది ఉండదు. ఇక ఇది ఇలా ఉంచితే కొద్దిమందికి వారానికి ఒకసారి మాత్రమే మల విసర్జన అవుతూ ఉంటుంది. ఇలా వీక్లీ 1 టైం మాత్రమే మల విసర్జన చేస్తూ ఉంటారు. ఇతరత్ర ఆరోగ్యంగా ఉండటం, అలాగే రొటీన్గా ఇలాగే జరుగుతూ ఉండటం, ఇవి ఉన్నాయనుకోండి, అప్పుడు నిజానికి వైద్యపరంగా చెప్పాల్సి వస్తే వీళ్ళకి మలబద్ధకం లేనట్లే లెక్క. అంటే వారానికి ఒకసారి పోయినప్పటికీ ఇతరత్ర ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందుకీ చెప్పొచ్చేది ఏంటంటే, మలబద్ధకం గురించి మాట్లాడేటప్పుడు, మలబద్ధకం గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు వ్యక్తిగత కోణం అనేది ముఖ్యం. ఈ వ్యక్తిగత కోణం నుంచి చూడాల్సి ఉంటుందని. ఎవరిలోనైనా సరేనండి, వాళ్ళ రొటీన్లో మార్పు వచ్చి, అంటే రెగ్యులర్గా జరగాల్సిన దాంట్లో ఒకవేళ తేడా వచ్చి, జరగాల్సిన సమయంలో మల విసర్జన జరగనట్లయితే అప్పుడు అలాంటి దాన్ని, అలాంటి స్థితిని మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అని మనం భావించాలి. మలబద్ధకం వచ్చినప్పుడు సాధారణంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఈ కడుపు అంతా కూడా ఉబ్బరించినట్టుగా ఉంటుంది. అలాగే పొట్ట లోపల చాలా అనీజీగా, అసౌకర్యంగా, ఇంకా చెప్పాల్సి వస్తే లైట్గా నొప్పిగా ఉంటుంది. అన్నిటికీ మించి ముక్కితే తప్ప మల విసర్జన జరగని పరిస్థితి ఉంటుంది, అంటే స్టెయినింగ్ ఎట్ స్టూల్స్ అంటారు. ఇలాంటి ఈ లక్షణాలు ఉన్నప్పుడు అప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది, దానికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. 3 రోజులకి మించి మలబద్ధకం ఉంటూ, కాన్స్టిపేషన్ ఉంటూ, దానికి కారణం ఆహారంలో మార్పులు, లేకపోతే ఎండ, ముఖ్యంగా ఎండ తాలూకు వేడి, అలాగే వేడి వాతావరణంలో గడపటం, అదే పనిగా కూర్చోవటం,
ఎక్కువసేపు పడుకోవటం ఇలాంటివి కాకుండా ఉంటే, అంటే ఇవి ఉంటే మలబద్ధకం ఉంటుంది, కానీ ఇవేవి లేకుండా కూడా మలబద్ధకం ఉంటే అప్పుడు సరైన వ్యాధి నిర్ణయం అనేది అవసరం. దీనికోసం వైద్య సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సూచన, ఈ విషయం 40 ఇయర్స్ అంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది. కాబట్టి మీకు 40 ఏళ్ళు దాటిన తర్వాత స్పష్టమైన కారణం ఏది లేకుండా మలబద్ధకం ఉంటే మాత్రం తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలి. మనం ఆహార పదార్థాలని తిన్నప్పుడు లేదా ఏదన్నా డ్రింక్స్ తాగినప్పుడు అవి వాటి ప్రాథమిక అంశాల కింద, అంటే ప్రోటీన్లు, అలాగే పిండి పదార్థాలు, అలాగే కార్బోహైడ్రేట్లు, అలాగే కొవ్వు, ఇలాగా తయారవుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. మన నోట్లో ఉండేటువంటి లాలాజలం ఆహార పచనాన్ని మొదలుపెడుతుంది. ఇలాగే సలైవా అనేది ఆహార పచనాన్ని మొదలుపెట్టినప్పటికీ పచన క్రియ వేగవంతం అయ్యేది, బాగా యాక్టివేట్ అయ్యేది మాత్రం ఆమాశయం, అంటే స్టమక్లో ఉండేటటువంటి గాఢామ్లం ద్వారానే, అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ద్వారానే. ఆహారం డైజెస్ట్ అయిన తర్వాత, అంటే ఆహార పచనానంతరం శరీరం జీర్ణ రసాల్ని చిన్న పేగు నుంచి తన లోపలికి విలీనం చేసుకుంటుంది. ఇది ఇక్కడ చాలా కీలకం. ఇక ఇలా జీర్ణం చేసుకోగా మిగిలిపోయిన వ్యర్థాలు ఉంటాయి, అలాగే జీర్ణం కాని పీచు పదార్థాలు ఉంటాయి, అన్డైజెస్టెడ్ మెటీరియల్, అలాగే కాలేయం నుంచి విడుదలయ్యేటటువంటి బై ప్రోడక్ట్లు కొన్ని ఉంటాయి, అంటే లివర్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి బై ప్రోడక్ట్స్, అలాగే ఇతర ద్రవ పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ పేగుల కండాల కదలికల సహాయంతో, అంటే ఆ పెరిస్టాల్సిస్ సహాయంతో ఆ చిన్న పేగు నుంచి క్రమంగా పెద్ద పేగుకి చేరుకుంటాయి. ఇక అక్కడి నుంచి, అంటే ఆ పెద్ద పేగు నుంచి మలద్వారం ద్వారా బయటికి విసర్జితం అవుతాయి, అంటే బయటికి ఎవాక్యుయేట్ అవుతాయి. దీన్ని డిఫికేషన్ అంటారు. ఇదే సమయంలో ఏం జరుగుతుంది, ఈ పెద్ద పేగు చివరి భాగం ఇది మళ్ళీ శరీరానికి ఏవైతే అవసరం అవుతాయో అలాగే శరీరానికి అవసరమైనటువంటి ద్రవాంశాలని తిరిగి ఈ భాగం పీల్చేసుకుంటుంది. ఇది చాలా అవసరం. అయితే ఎక్కువగా చెమట పట్టడం, అలాగే వేడి వాతావరణంలో గడపటం, అలాగే ఈ ఫ్లూయిడ్స్ని, అంటే నీళ్ళని తక్కువగా తాగటం, ఇలాంటి వాటి వలన శరీరంలో ద్రవాంశం ఉండవలసినటువంటి ప్రమాణం కన్నా తగ్గిపోతుంది. అంటే డీహైడ్రేషన్, లేకపోతే దీన్నే వైద్య పరిభాషలో చెప్పాలంటే నిర్జలీయత. ఈ నిర్జలీయత అనేది వస్తుంది. అయినప్పటికీ కూడా పెద్ద పేగు ఈ ద్రవరూప మలం నుంచి గ్రహించాల్సినంత ద్రవాంశాన్ని గ్రహిస్తూనే ఉంటుంది, అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది. దీంతో ఏం జరుగుతుంది, ఈ ఫలితంగా మలం అనేది గట్టిపడుతుంది. గట్టిపడి ఉండల కింద తయారయ్యి ముక్కితే తప్ప బయటికి రాని పరిస్థితి నెలకొంటుంది. అంటే స్టెయిన్ చేయాల్సి ఉంటుంది. దీన్నే మలబద్ధకం అంటారు. ఆహారం తీసుకోవటం ఎంత రోజువారీ కార్యక్రమమో ఈ మల విసర్జన కూడా అంతే రోజువారీ కార్యక్రమం. మీ మలబద్ధకం సమస్యకి కారణం ఒకవేళ మీ రొటీన్లో, అంటే రోజువారీగా జరిగే కార్యక్రమంలో మార్పు చోటు చూసుకోవటమే అయితే ఆ విషయం నిజానికి మీ డాక్టర్ కంటే, మీ వైద్యుడి కంటే మీకే ఎక్కువగా స్పష్టంగా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మీ సమస్యకి కారణం మీ రొటీన్లో, అంటే దైనందిన కార్యక్రమంలో మార్పు చోటు చేసుకోవటమా, లేకపోతే ఇంకేదైనా శారీరక రుగ్మత అనేది తెలుసుకోవాలి. అయితే ఇలాగా తెలుసుకోవాలి అంటే కొంత తర్కం, కొంత లాజిక్ అనేది అవసరం. అప్పుడు ఏం చేయాలి, కొన్ని పాయింట్లు మీ సమస్యకి క్లూనిస్తాయి. ఈ పాయింట్లను వరుసగా మనం తెలుసుకుందాం. మలబద్ధకం ఉన్నప్పుడు ముందుగా ఆలోచించాల్సింది పేగుల కదలికల్లో అపక్రమం చోటు చేసుకోవటం. మలబద్ధకాన్ని, అంటే ఈ కాన్స్టిపేషన్ని అనుసరించి విరేచనాలు అవుతూ ఉన్నాయనుకోండి, అంటే కాన్స్టిపేషను దాన్ని ఫాలో అవుతూ డయేరియా ఇలా అవుతుంటే అది గ్రహణి అనే వ్యాధి లక్షణం. ఈ వ్యాధిని IBS అంటారు, అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దీంతో పోల్చవచ్చు. అంటే ఇరిటేట్ అవుతూ ఉంటుంది బౌల్. దీనిలో సాధారణంగా ఈ పొట్టు ఉంటుంది కదా, దీన్ని ఎడమ భాగంలో
నులినొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి లక్షణం. అలాగే మలం, అపాన వాయువులు వీటిని విసర్జించిన తర్వాత కూడా ఈ నొప్పి తగ్గకుండా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఐబిఎస్ని గుర్తుపట్టడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. ఒకసారి పొట్ట అంటే ఈ కడుపు ఉబ్బరించినట్లుగా ఉంటుంది. ఇలాగా పొట్ట ఉబ్బరించినట్లుగా, అలాగే ఈ పేగుల్ని ఎవరో మెలిపెడుతున్నారా అన్నట్లుగా, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ వికారంగా కడుపులో దేవినట్లుగా ఇలాగ అనిపిస్తూ ఉండొచ్చు. మల విసర్జన 5 లేదా 6 సార్లు చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఫ్రీక్వెంట్గా స్టూల్స్కి వెళ్లాల్సి వస్తుంది. ఇంకా ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎన్నిసార్లు వెళ్ళినా కానీ పూర్తిగా కానట్లు లోపల ఏదో మిగిలిపోయినట్టు ఉంటుంది. అంటే ఇంకా మల విసర్జన చేయాలా, ఇంకా వెళ్ళాలనిపించటం, ఇలాంటి లక్షణాలు ఈ ఐబిఎస్లో ప్రధాన లక్షణం కింద ఉంటాయి. ఇంకా మలం ద్రవయుక్తంగా కాకుండా మామూలు స్థితిలోనే ఉంటుంది. కాకపోతే కాస్త పల్చగా, కొద్దిగా అంటే చాలా తక్కువ మొత్తాల్లో ఇలా వెళ్తూ ఉంటుంది. ఈ ఐబిఎస్ వ్యాధికి ప్రధాన కారణం ఏమిటి అంటే అర్థం లేని ఆందోళన, అలాగే మానసిక అస్థిరతలు. ఇవే ముఖ్యమైనటువంటి కారణాలు ఈ ఐబిఎస్కి. అల్సర్లు, పాలిప్లు, అలాగే అపెండిసైటిస్ అంటే 24 గంటల కడుపు నొప్పి, అలాగే అమీబియాసిస్ ఇలాంటివి లేవు అని తేలిన తర్వాత అప్పుడు ఈ ఐబిఎస్ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధితో అంటే ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్తో, ఈ గ్రహణి వ్యాధితో బాధపడే వాళ్ళకి రక్త పరీక్ష, అలాగే మల పరీక్ష, అలాగే బేరియం ఎక్స్రే, అలాగే సిగ్మాయిడోస్కోపీ ఇలాంటివన్నీ టెస్టులు కూడా నార్మల్గానే ఉంటాయి. ఇది మరొక ముఖ్యమైనటువంటి విషయం. గ్రహణి వ్యాధిలో అంటే ఐబిఎస్ వ్యాధిలో కనిపించేటువంటి మలబద్ధకం సమస్యకి అన్ని కోణాల నుంచి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని యాంగిల్స్ నుంచి, అంటే ఈ సమస్య శారీరకమా లేకపోతే మానసికమా అనేది చాలా జాగ్రత్తగా అనలైజ్ చేయాల్సి ఉంటుంది, విశ్లేషించాల్సి ఉంటుంది. ఇక దీనికి అవసరమైతే తిరుగులేని కల్పాలు ఉంటాయి, పర్పటీ కల్పాలు అంటాం ఆయుర్వేదంలో. ఈ పర్పటీ కల్పాలని వైద్య సలహాతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో స్నేహకర్మ, అలాగే శోధన కర్మ ఇలాంటివి కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఇవి చేస్తే అప్పుడు ఈ సమస్య నిశ్శేషంగా తగ్గుతుంది. ఇక్కడ మరొక విషయం చెప్పాలి. కొన్నిసార్లు డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధిలో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఐబిఎస్ లక్షణాలే, అంటే మలబద్ధకం, దాన్ని అనుసరించి మళ్ళీ విరేచనలు అవుతూ ఉండటం అనేటటువంటి ఈ లక్షణాలు కనిపించవచ్చు షుగర్ వ్యాధిలో కూడా. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఉంది. 50 years దాటటం అంటే 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనుకోండి, అప్పుడు లోపల పాలిప్పులు కానీ లేదా గడ్డలు అంటే ట్యూమర్స్ కానీ ఇలాంటివి పెరుగుతున్నాయా అనేది చూడాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సమస్య ఏమిటి అనేది జాగ్రత్తగా పరీక్ష చేసి అప్పుడు ఆ సమస్యకి అనుగుణమైనటువంటి చికిత్సను చేస్తే అప్పుడు ఈ మలబద్ధకం అనేది తగ్గిపోతుంది. కాబట్టి కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది అవసరం. ఇక మలబద్ధకం ప్రముఖంగా కనిపించేటువంటి మరొక స్థితి ఏమిటంటే అలవాటు. అంటే ఒక్కోసారి మలబద్ధకం అలవాటు కింద మారుతుంది. పీచు పదార్థాలని, నీళ్ళని కొంతమంది తక్కువ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళల్లో. అలాగే విరేచనాలకి మందు వేసుకోవటం అనేది ఒక రొటీన్గా ఒక దినచర్యలో భాగం కింద ఉంటూ ఉంటుంది కొంతమందికి ఇలాంటి వాళ్ళల్లో. అలాగే లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది కదా, పెద్ద పేగు, దాని కండరాలలో సహజమైనటువంటి శక్తి ఉండాలి, అది కోల్పోతుంది. దీంతో ఏం జరుగుతుంది, మలబద్ధకం అనేది ఒక అలవాటు కింద, ఒక రొటీన్ కింద మారిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే అప్పుడు ఈ అలవాటు నుంచి బయటపడాలి, అంటే ఈ అలవాటుని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక మలబద్ధకం ప్రముఖంగా కనిపించేటువంటి మరొక ముఖ్యమైనటువంటి స్థితి మందుల దుష్ఫలితాలు. ఇది కూడా ఒక ప్రధానమైన కారణమే మలబద్ధకానికి. చాలా రకాలైన అలోపతిక్ డ్రగ్స్కి ఈ మలబద్ధకానికి కనిపించేటటువంటి మలబద్ధకంని దుష్ఫలితంగా చూపేలా చేసేటువంటి తత్వం ఉంటుంది. ఉదాహరణకు కొడైన్ ఉండేటువంటి దగ్గు మందులు, అలాగే నొప్పిని తగ్గించేటువంటి మందులు, ఇలాంటివన్నీ కూడా ఈ మలబద్ధకాన్ని కలిగిస్తాయి. అలాగే అధిక రక్తపోటు అంటే హై బీపీని నియంత్రించడానికి వాడేటటువంటి
వెరాపమిల్, అలాగే బీటా బ్లాకర్స్, అలాగే ఆస్టియోపోరోసిస్లో వాడేటువంటి కాల్షియం మందులు, ఇంకా ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఈ యాంగ్జైటీ న్యూరోసిస్ అంటే ఆందోళనను తగ్గించడం కోసం ట్రాంక్యులైజర్లు కొంతమంది వాడుతూ ఉంటారు. ఇలాంటి ఈ ట్రాంక్యులైజర్లు, అలాగే ఎసిడిటీ అంటే కడుపులో మంటను తగ్గించడానికి వాడేటటువంటి యాంటాసిడ్స్, ఇలాంటి అనేక రకాల మందులకి ఈ కాన్స్టిపేషన్ని అంటే ఈ మలబద్ధకాన్ని కలిగించేటటువంటి నైజము గుణము ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలోపతి మందుల వల్ల ఈ మలబద్ధకం వచ్చిందనుకోండి మీకు, అప్పుడు ఆ విషయాన్ని మీ డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళండి. ఎందుకంటే దానికి ప్రత్యామ్నాయం ఏదన్నా సూచించాల్సి ఉంటుంది. ఇక ఈ మలబద్ధకం కనిపించేటువంటి మరొక ముఖ్యమైన స్థితి, మరొక ముఖ్యమైన అంశం పెద్ద పేగులో ట్యూమర్లు తయారవటం. పెద్ద పేగులో ట్యూమర్లు ఇలాంటివి తయారైనప్పుడు, అంటే గడ్డలు తయారైనప్పుడు మల విసర్జనకు అడ్డుపడి ఆ గడ్డలు మలబద్ధకాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన విషయం. ఈ పెరుగుదల వల్ల మలం ఒక రకమైనటువంటి రిబ్బన్లాగా బయటకు వస్తుంది. ఇది ముఖ్యమైన లక్షణం. పేగులు ఇన్ఫ్లేమ్ అవుతాయి కదా, ఇలా ఇన్ఫ్లేమ్ అయినప్పుడు కూడా ఇలాగే జరగవచ్చు. అంటే రిబ్బన్లాగా మలం బయటకు రావచ్చు. ఈ సమస్య రోజుల తరబడి ఉంటూ ఉందనుకోండి, అప్పుడు దానికి అనుబంధంగా తర్వాత పరీక్షలు అనేవి అవసరం అవుతాయి. ఇలాంటి సందర్భాలలో కొన్ని ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు లవణ భాస్కర్ చూర్ణం, అలాగే కాంకాయన వటి, ముఖ్యంగా గుల్మ అనేది, అలాగే పీయూషవల్లి రసం, త్రాణద గుట్టిక, ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మలబద్ధకానికి మరొక ముఖ్యమైన కారణం మలాశయంలో అల్సర్లు తయారవటం, పుండు తయారవటం. దీన్నే వైద్య పరిభాషలో అల్సరేటివ్ కోలైటిస్ అంటారు. మలానికి స్వచ్ఛమైనటువంటి కాంతి కలిగినటువంటి ఎర్రని రక్తం అంటుకుపోయి కనిపించింది అనుకోండి, అప్పుడు దానికి మొలలు వ్యాధి కారణమయ్యేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా మలం ఉపరితలానికి ఒక రకమైనటువంటి జిగురు, అలాగే మ్యూకస్ అంటే బంక, ఇలాంటి పదార్థాలు అంటుకొని కనిపిస్తున్నాయి అనుకోండి, అంటే ఫ్రాంక్ బ్లడ్ అయితే అది పైల్స్ అనుకోవాలి. అలా కాకుండా జిగురు అంటుకొని కనిపిస్తే అప్పుడు దాన్ని మ్యూకస్ కింద మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇలా సాధారణంగా ఎప్పుడు జరుగుతుంది అంటే అల్సరేటివ్ కోలైటిస్లో జరుగుతుంది. అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో కూడా ఇలాగా మలానికి జిగురు అంటుకొని కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిలో కూడా అంటే ఈ అల్సరేటివ్ కోలైటిస్ తర్వాత ఇలాంటి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్లో మలబద్ధకం ఉంటుంది. ఈ వ్యాధులలో అంటే ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్లో మలబద్ధకానికి చెప్పినటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సూచనలు అన్నీ పాటించాలి. పాటిస్తూ మళ్ళీ ఆ వ్యాధులకి చెప్పినటువంటి ప్రత్యేక చికిత్సలను తీసుకోవాలి. అప్పుడు ఆ వ్యాధుల వల్ల వచ్చేటువంటి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఏం చేయాలి అంటే ఆహారాన్ని ఎప్పుడు కూడా కొద్దిగా తీసుకోవాలి, అంటే కొద్ది మొత్తాల్లో తరచుగా తీసుకోవాలి. అలాగే మసాలాల వాడకం దీన్ని బాగా తగ్గించాలి. ఇక మాంసాహారం, గుడ్లు ఇలాంటి వాటిని తీసుకుంటే అవి లోపల ప్యూట్రిఫై అవుతాయి, అంటే కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయి మలాశయాన్ని ఇరిటేట్ చేసేటటువంటి అవకాశం నైజం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని వాడకూడదు. ఇక పంచదార, అలాగే పెసలు, అలాగే పిండి పదార్థాలు ఇవి కూడా ఈ వ్యాధిలో అంతగా మంచివి కాదు. మరి ఏది మంచిది అంటే మజ్జిగ, కూరగాయలు, పండ్లు, వీటిని ఎక్కువ తీసుకోవాలి. అలాగే తగినంతగా విశ్రాంతి తీసుకోవాలి. ఇక ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉన్నప్పుడు చక్కని గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. సెల్లకి గురించి ముఖ్యంగా చెప్పాలి. దీన్ని అందుగు అంటారు. దీన్ని నిద్యాసాన్ని కానీ లేకపోతే అతి మధురం, దీన్ని ఇష్టిమధు అంటారు తెలుగులో. ఈ ఇష్టిమధుని కానీ లేదా కలబంద గుజ్జును కానీ ఒక పావు చెంచాడు మోతాదులో దీన్ని తేనె చేర్చి తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అంటే లోపల ఉండేటువంటి అల్సర్స్ హీల్ అవుతాయి. అవసరమైన సందర్భాల్లో ఎసిద భస్మం, లోహ భస్మం, అలాగే ఈసఫ్ గోల్ చూర్ణం, అలాగే స్వర్ణపర్పటి ఇలాంటి ఔషధాలని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ తగ్గుతుంది. దాన్ని అనుసరించి మలబద్ధకం తగ్గుతుంది. ఇక మలబద్ధకానికి మరొక కారణం పేగుల్లో రక్తస్రావం అవటం. మలబద్ధకంతో పాటు మలం నల్లగా వస్తుందనుకోండి, అప్పుడు పేగుల లోపల ఎక్కడో నిగూఢంగా బ్లీడింగ్ అవుతున్నట్టుగా అనుమానించాలి. అల్సర్లు, ట్యూమర్లు
ఇలాంటివి దీనికి కారణం. ఇలాంటి సందర్భాలలో ఈ స్థితిని బట్టి అంటే ఈ బ్లీడింగ్ని ఆపటం అవసరం. కాబట్టి బోలబద్ధ రసం, చంద్రకళా రసం, అలాగే బోల పర్పటి, లాక్షాచూర్ణం లక్క నుంచి తయారవుతుంది, వాసారిష్టం, ఇలాంటి ఔషధాలలో ఒకదాన్ని సూట్ అయ్యే దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక మలబద్ధకానికి మరొక ముఖ్యమైన కారణం, అశ్రద్ధ చేయకూడని కారణం అరిసెమలలు, అలాగే ఫిషర్లు. మలబద్ధకంతో పాటు సాధారణంగా అరిసెమలలు అలాగే ఫిషర్లు ఇవి అనుబంధించి ఉంటాయి. ఫిషర్లు అంటే ఏంటంటే పగుళ్ళలాగా రావటం. ఫిషర్ల వల్ల కానీ ఈ మొలలు అంటే పైల్స్ చిట్టడం వల్ల కానీ ఈ మలద్వారం దగ్గర నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, అంటే అక్కడ పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ నొప్పి మల విసర్జన సమయంలో మరీ ఎక్కువ అవుతుంది. ఇది ఒక ముఖ్యమైన లక్షణం. మలబద్ధకం వలన ఇవి, వీటి వలన మళ్ళీ మలబద్ధకం, ఇలాగా ఒకదాని వలన మరొకటి ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే ఒకదాన్ని మరొకటి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి, ఒకదాని వల్ల ఒకటి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో దీనికి కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు అవసరం అవుతాయి. ఉదాహరణకు అరిసెకుట్టార రసం, అర్షోఘ్నివటి, అభయారిష్టం ఇలాంటివి, అలాగే జాత్యాధికృతం ఇలాంటివి కూడా ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ మలబద్ధకానికి అతి ముఖ్యమైన కారణం, చాలామంది అశ్రద్ధ చేసేటటువంటి కారణం ఏంటంటే ఈ స్థల మార్పు వల్ల వచ్చేటటువంటి చిక్కులు. అంటే వృత్తిరీత్యా రకరకాల ప్రదేశాలలో కొంతమంది తిరగాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఈ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు, లేదా కొత్త ప్రదేశాలకి కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళు అనేవి తాగాల్సి వస్తుంది కదా, లేదా కొత్త రకమైనటువంటి ఆహారం ఏదో తినాల్సి వస్తుంది, అంతవరకు అలవాటు లేని ఆహారం తినాల్సి వస్తుంది. ఇలాంటి వాటి వల్ల అంటే నీళ్లు తాగటం, కొత్త రకమైన ఆహారం తినడం, ఇలాంటి వాటి వల్ల ఈ మలబద్ధకం రావచ్చు. ఇలా కనుక జరుగుతుంటే అప్పుడు దానికి అనుగుణంగా మీరు తగిన మార్పులు చేర్పులు చేసుకోవాలి. అంటే మీకు అలవాటైనటువంటి ఆహారాన్ని తినాలి. ఇక ఈ మలబద్ధకానికి అతి ముఖ్యమైన కారణం, అతి ప్రధానమైన కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం, హైపోథైరాయిడిజం. ఇది ఒక ముఖ్యమైన కారణం. మలబద్ధకంతో పాటు ఓవర్ వెయిట్ అంటే అధిక బరువు కూడా మీరుంటే అప్పుడు అది థైరాయిడ్ గ్రంథి తాలూకు సమస్య, అంటే దాని పనితీరు ఏమన్నా మందగించిందా అనేది ఆలోచించాలి. కాబట్టి ఈ కాన్స్టిపేషన్ ఉంటే ఇది హైపోథైరాయిడిజాన్ని సూచిస్తుంది. ఈ గ్రంథి మందకోడిగా తయారైంది అనుకోండి, అప్పుడు శరీరపు క్రియలన్నీ కూడా నెమ్మదిస్తాయి. ఇది మనందరికీ తెలుసు. హైపోథైరాయిడిజం అంటే నెమ్మదించడం. ఈ లక్షణాలతో పాటు థైరాయిడ్ని, హైపోథైరాయిడిజాన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే చలి వాతావరణాన్ని తట్టుకోలేరు మీరు. అలాగే మీ పల్స్ చూసుకుంటే నాడి వేగం బాగా తగ్గిపోతుంది. అలాగే చర్మాన్ని ముట్టుకొని చూడండి, చాలా దళసరిగా మారుతుంది. అలాగే ఈ జుట్టు బాగా పల్చన అయిపోతుంది, అంటే ఊడిపోతూ ఉంటుంది. ఇక చెమట పట్టదు. అలాగే కుంగుబాటు అంటే డిప్రెషన్ ఇలాంటివి హైపోథైరాయిడిజంలో కనిపిస్తాయి. ఈ థైరాయిడ్ గ్రంథి మందకోడిగా తయారైనప్పుడు ఎందుకు ఇలా తయారైంది అంటే దీనికి దారితీసే కారణాలు ఏమిటి, ఆటో ఇమ్యూనిటీ, హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు, ఇలాంటివా అనేది చూడాలి. దానికి అనుగుణమైనటువంటి చికిత్స చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో అపతర్పణ చికిత్సలు అనేవి చేస్తాం. అంటే శరీరాన్ని ఎండగట్టడం. ఇవి శరీరం పనితీరుని మళ్ళీ తిరిగి వేగవంతం చేస్తాయి. అవసరమైన సందర్భాలలో కారణానుగుణంగా దీనికి కొన్ని ఔషధాలను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. చతుర్ముఖ రసం, క్రమవృద్ధి విలాస, లక్ష్మీ విలాస రసం, మకరధ్వజ సింధూరం, పూర్ణచంద్రోదయం, పంచబాణ రసం, అలాగే స్వర్ణ క్రవ్యాది రసం, వసంత కుసుమాకర రసం, అలాగే ఆరోగ్యవర్ధిని వటి, ఇది లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే చంద్రప్రభ వటి, దీంట్లో శిలాజిత్ ఉంటుంది. గోక్షాది గుగ్గులు, కాంచనాది గుగ్గులు, అలాగే మధుస్నేహి రసాయనం, ఇంకా మహాయోగరాజు గుగ్గులు శరీరపు పనితీరుని స్టిమ్యులేట్ చేస్తుంది, అదనపు కొవ్వుని కరిగిస్తుంది. అలాగే నౌక గుగ్గులు, ఇంకా పంచతిక్త గుగ్గులు ఘృతం, ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఔషధం త్రయోదశాంగ గుగ్గులు, యోగరాజు గుగ్గులు, ఇంకా ఒక్కోసారి సమాంతరంగా ఎనీమియా ఉంటూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో భృంగరాజాశ్వం, ధాత్రిలోహం, అలాగే ఒకవేళ మహిళలైతే కుమారి ఆశవం, కాంతవల్లభరసం, లోహాశవం, లోహ రసాయనం, లోకనాథ రసం, నవాయాస చూర్ణం, ఇంకా కొన్ని సందర్భాలలో
ప్రాణదా గుటిక, రజత లోహ రసాయనం, స్వర్ణమాక్షిక భస్మం, ఇంకా స్వర్ణకాంత వల్లభరసం, సప్తామృత లోహం, ఇలాంటి ఔషధాలలో సరిపోయేటువంటి ఔషధాన్ని ఇస్తే హైపోథైరాయిడిజం తగ్గుతుంది. హైపోథైరాయిడిజం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు దాన్ని అనుసరించి వచ్చేటువంటి ఈ మలబద్ధకం తగ్గుతుంది. ఇక మలబద్ధకానికి మరొక ముఖ్యమైన కారణం క్యాన్సర్. మలబద్ధకంతో పాటు మీరు ఒకవేళ బరువు కోల్పోతుంటే, ముఖ్యంగా 50 ఏళ్ళు ఒకవేళ దాటితే, మీకు ఇలాగ దాటిన వాళ్ళల్లో ఈ మలబద్ధకం ఉంటే వెంటనే చెకప్ చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఎంత మాత్రం అశ్రద్ధ చేయకూడదు. దీన్ని మెడికల్గా ఎవాల్యుయేట్ చేయాలి. ఇలాంటి లక్షణాలు పేగులకి సంబంధించినటువంటి క్యాన్సర్స్లో కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కోలాన్ క్యాన్సర్స్లో ఇలాగే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎంత మాత్రం దీన్ని ఉపేక్షించకూడదు, వైద్య సలహా తీసుకోవాలి. ఇక ఈ మలబద్ధకానికి మరొక ముఖ్యమైన కారణం, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్న కారణం వ్యాయామరహితమైనటువంటి జీవితం, ఎక్సర్సైజ్ లేకపోవటం. ఎక్సర్సైజ్ అనేది అనునిత్యం చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళల్లో ఈ మలబద్ధకం అనేది కనిపించదు. ఎవరైతే చేయరో వాళ్ళలోనే కనిపిస్తుంది. అయితే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి టైంలో తగినన్ని నీళ్లు తాగాలి. తాగలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే శరీరం లోపల ఉన్నటువంటి ఈ ద్రవాంశం అంటే జలీయాంశం, ఆ లోపల వాటర్ కంటెంట్ అనేది స్వేదం రూపంలో ఆవిరైపోతుంది. ఆవిరైపోతే ఏం జరుగుతుంది, మళ్ళీ ఎక్సర్సైజ్ చేసినప్పటికీ మళ్ళీ వాళ్ళల్లో మలబద్ధకం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేయకపోయినా మలబద్ధకం వస్తుంది, ఒకవేళ చేస్తూ తగిన నీళ్లు తాగకపోయినా మలబద్ధకం వస్తుంది. ఇక మలబద్ధకానికి మరొక కారణం పెద్ద పేగులో కంతులు పెరుగుదలలో తయారవటం. లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది కదా పెద్ద పేగు, దీని చివరి భాగంలో ఒకవేళ ఏదైనా కంతి పెరిగిందనుకోండి, ట్యూమర్ పెరిగిందనుకోండి, అదేం చేస్తుందంటే మూత్రకోశం మీద ఒత్తిడిని కలగజేస్తుంది. ఎందుకంటే ఆ పెద్ద పేగు ముందు మూత్రకోశం ఉంటుంది. అప్పుడు దీనివల్ల మళ్ళీ ఏం జరుగుతుంది అంటే మలబద్ధకం వస్తుంది. మలబద్ధకంతో పాటు ఎక్కువసార్లు ఈ మూత్రకోశం ఇరిటేట్ అయింది కాబట్టి మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా కనుక జరుగుతూ ఉంటే, అంటే కాన్స్టిపేషన్తో పాటు మీకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటే దానికి ఫర్దర్ టెస్ట్లు అనేవి అవసరం అవుతాయి. ఇక మలబద్ధకానికి మరొక ముఖ్యమైన కారణం నరాలు బలహీనపడటం, నరాల దౌర్బల్యం, నర్వ్ వీక్నెస్. ఇది కూడా ఒక ముఖ్యమైన కారణమే. మలబద్ధకంతో పాటు యూరిన్ అంటే మూత్రం బట్టల్లో పడిపోవటం అనే లక్షణం నరాలు వ్యాధిగ్రస్తం అవటాన్ని సూచిస్తుంది. అంటే నరాలు ఒకవేళ వ్యాధిగ్రస్తం అయితే అప్పుడు ఇలాగా యూరిన్ బట్టలో పడిపోతూ ఉంటుంది. సాధారణంగా వెన్నుపూసలో ట్యూమర్లు పెరిగినా లేదా డిస్క్ ఒకవేళ స్లిప్ అయినా ఇలాంటి సందర్భాలలో ఈ మలబద్ధకం అనేది నరువు వీక్ అవటం వల్ల రావచ్చు. దీనికి ఏంటంటే శమన ఔషధాలు అనేవి అవసరం అవుతాయి. అలాగే ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, ముఖ్యంగా వీటిల్లో వస్తికర్మ అనేది ఒకటి ఉంటుంది. ఇది నరాలను స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈ వస్తికర్మ కూడా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ వస్తికర్మ అంటే ఏమిటి అంటే ఇది ఒక ఎనిమా లాంటి పద్ధతి. దీంతో ఈ వస్తికర్మతో నరాలు తిరిగి శక్తివంతం అవుతాయి. ఇలాంటి సందర్భాల్లో అంటే నరాలు బలహీన పట్టడం వల్ల మలబద్ధకం ఉన్న సందర్భాలలో మాణిక్య భస్మం, వాత కులాంతక రసం, ఇది నర్వ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే సిద్ధ మకరధ్వజం, అలాగే కంజనకారి రసం, అలాగే రజత సింధూరం, విషతిందుకు వటి, ఇలాంటి ఔషధాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగా నరాలు బలహీనపడ్డప్పుడు కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి, కొన్ని సలహాలు ఉన్నాయి. మలబద్ధకం ఉన్నప్పుడు ఇతర అలవాట్ల మాదిరిగా ఈ మలబద్ధకం కూడా ఒక అలవాటే. దీన్ని క్రమంగా వదిలించుకోవాలి. తప్పితే ఎప్పుడు కూడా హైరాణ పడకండి. అంటే రాత్రికి రాత్రి ఒక టాబ్లెట్ వేసుకొని రేపటికల్లా దీన్ని తగ్గించేసేసుకోవాలనుకోకండి. ఇది ఒక అలవాటు కాబట్టి నెమ్మదిగా ఉండాలి. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోండి, ఇది ముఖ్యం. చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది, ఏమిటి పీచు పదార్థాలు అంటే గోధుమలు, మొక్కజొన్నలు, రాగులు, ఓట్స్, బార్లీ, అలాగే ఇతర గింజ ధాన్యాలు, ఇంకా చెప్పాల్సి వస్తే పొట్టుతో కూడినటువంటి పెసలు, కందులు, బఠానీలు, అలాగే పండ్లు, ముఖ్యంగా తోలుతో సహా తినే పండ్లు, వీటన్నిటిలో ఫైబర్ ఉంటుంది. అలాగే కూరగాయలు, వీటిలో కూడా చిప్తో సహా కూరగాయలు తీసుకుంటే ఫైబర్ ఉంటుంది. అలాగే తౌడుతో సహా బియ్యం తీసుకోవచ్చు, దీంట్లో కూడా ఫైబర్ అనేది ఉంటుంది, పీచు పదార్థం అనేది ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువ తీసుకోవాలి. అయితే వీటిని ఎప్పుడు కూడా హఠాత్తుగా మొదలు పెట్టకండి. అంటే తినేయాలని ఒకే రోజు మొదలు పెట్టద్దు. ఆహారంలో క్రమంగా ఈ పదార్థాలు చేర్చుకుంటూ వెళ్ళాలి.
అలా కాకుండా ఈ పీచు పదార్థాన్ని మీరు ఒకేసారి మొదలు పెట్టారనుకోండి, అప్పుడు అవి జీర్ణం కావు. అజీర్ణం కారణంగా మళ్ళీ ఈ కడుపు ఉబ్బరింపు, మళ్ళీ విరేచనాలు, గ్యాస్ తయారవటము, పొట్ట ఉబ్బరించటం, ఇలాంటి అనేక రకాల సమస్యలు మీకు ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఫైబర్ని ఎప్పుడు ఒకేసారి మీరు తీసుకోకూడదు, క్రమంగా చేర్చుకుంటూ వెళ్ళాలి. అలాగే మరొక సూచన, అరటిపండు తినండి. అలాగే గింజలు తీసేసినటువంటి జామకాయ మెత్తగా ఉండాలి. దీన్ని కూడా మీరు తింటే మలబద్ధకంలో అన్ని విధాల మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే మలబద్ధకం ఉన్నప్పుడు ముఖ్యమైన సూచన ఉంటుంది, ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోండి. మళ్ళీ చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది, ఎక్కువ అంటే ఎంత అని. రోజుకి కనీసం 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి, గుర్తుపెట్టుకోండి. ఇలాగా 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగితే, ఇలా తాగటం వల్ల మలం మృదువుగా ఉంటుంది, స్నిగ్ధంగా ఉంటుంది, ఎక్కువగా తయారవుతుంది. అంటే నీటి అంశం ఉంది కాబట్టి, అంటే ప్రెషర్ క్రియేట్ చేస్తుంది లోపల. ఉదయం లేచిన వెంటనే ఒక 2, 3 ఇంకా అవసరమైతే 4 గ్లాసుల నీళ్ళు తాగేయండి. అలాగే మీరు ఫుడ్ తీసుకుంటారు కదా, ఆహారానికి ఒక అరగంట ముందు కానీ లేకపోతే అరగంట తర్వాత కానీ మనం చెప్పుకున్నటువంటి మిగిలిన నీళ్ళన్నీ తాగేయండి. ఆహారంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగారనుకోండి, అప్పుడు జీర్ణరసాలు పలచబడి మళ్ళీ అజీర్ణం వస్తుంది. కాబట్టి ఆహారంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగకుండా ఆహారంతో సంబంధం లేకుండా తాగండి. అలాగే రోజు మొత్తంలో మీకు ఏ సమయంలో అనువుగా ఉంటుందో ఆ సమయంలోనే, ఆ టైంలోనే మల విసర్జన చేయండి. ఇది చాలా ముఖ్యం. చాలామందికి ఉదయం లేచిన తర్వాత, అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మల విసర్జనకి అనువుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అది అనువుగా ఉండేటువంటి టైం. ఇంకా మరి కొంతమంది ఉంటారు, వీళ్ళకి ఆహారం తీసుకున్న తర్వాత, అంటే ఫుడ్ ఇంటేక్ తర్వాత పేగుల కదలిక మొదలవుతుంది. అంటే అప్పుడు పెరిస్టాల్సిస్ అనేది మొదలయ్యి అప్పుడు మల విసర్జన అనేది జరుగుతుంది. అంటే అప్పుడు బౌల్స్ స్టిమ్యులేట్ అవుతాయి. ఎందుకు ఇలాగా ఫుడ్ తర్వాత ఎందుకు జరుగుతుందంటే గ్యాస్ట్రోకాలిక్ రిఫ్లెక్స్, ఇలాగ రిఫ్లెక్స్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది వ్యాధి కాదు అని మీరు గ్రహించాలి. ఇక ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. మల విసర్జనకి ఎప్పుడు కూడా వెస్టర్న్ కమోడ్ని వాడకండి. వెస్టర్న్ కమోడ్కి బదులుగా ఇండియన్ కమోడ్నే వాడండి. మీకు వీలైనంత వరకు ఇండియన్ కమోడ్ ఉపయోగించడం మంచిది. ఎందుకు ఇలాగా అంటే, ఇండియన్ కమోడ్ వాడారనుకోండి, అప్పుడు పొట్ట మీద ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి పడి ఈ మల నిర్ధారణ అనేది సజావుగా జరుగుతుంది. ఒకవేళ మీకు మోకాళ్ళ నొప్పులు ఉండి ఏదో ఇబ్బందుల వల్ల వెస్టర్న్ కమోడ్ ఉపయోగించడం తప్పదు అనుకున్నారనుకోండి, అప్పుడు దానికి ఒక ఉపాయం ఉంది. మీ పాదాల కింద ఒక ఎత్తైన స్టూల్ని ఒకదాన్ని అమర్చుకోండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఈ సందర్భంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఎక్సర్సైజ్, రోజువారీగా వ్యాయామం చేయండి. ఇలా చేయటం వల్ల మీ మలబద్ధకం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, మీ దరి చేరదు. చాలామందిలో ఏజ్ వచ్చే కొద్దీ, అంటే వయసు పెరుగుతున్న కొద్దీ స్థిరమైనటువంటి సెడెంటరీ లైఫ్, అంటే స్థిరమైన జీవన శైలి అనేది అలవాటు అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు సహజంగానే శారీరక శ్రమకి దూరం అవుతూ ఉంటారు. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ వీళ్ళలో ఉండదు కాబట్టి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు కాబట్టి వీళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధతో ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఒక ప్రోగ్రామ్లా పెట్టుకొని కావాలని ఎక్సర్సైజ్ చేయాలి. అయితే ఈ వ్యాయామాన్ని ఎప్పుడు కూడా అర్ధశక్తిగానే చేయాలి. ఇది ఆయుర్వేదం చెప్తుంది. అంటే నుదుటి మీద చెమట పట్టేంత వరకే చేయాలి. అలాగే ఈ మలబద్ధకం ఉన్నప్పుడు మరొక ముఖ్యమైన సూచన ఉంది. ప్రతిరోజు కనీసం ఒక 45 నిమిషాలు నడవండి. ఇది చాలా ముఖ్యం. నడిచేటప్పుడు దీనికి ఒక పద్ధతి ఉంది. మొదట 15 నిమిషాలు కూడా నెమ్మదిగా నడవండి. తర్వాత 15 నిమిషాలు ఉంటాయి. ఈ 15 నిమిషాలు బాగా వేగంగా చేతులు ఊపుతూ నడవండి. అంటే పేగులు కదలాలి. మళ్ళీ చివరి 15 నిమిషాలు మళ్ళీ నెమ్మదిగా నడవండి. అంటే ఫస్ట్ 15 మినిట్స్ స్లో, తర్వాత ఫాస్ట్, మళ్ళీ స్లో. ఒకవేళ మీకు నడవటం కుదరలేదనుకోండి, అప్పుడు మీ ఇంట్లోనే ఏదన్నా ఒక ఎక్సర్సైజ్ ఎంచుకొని దాన్ని కూడా చేయొచ్చు. నడవాలని రూలే లేదు. ఒకవేళ మీరు యోగాసనాలు చేయదలుచుకుంటే, అంటే ఈ యోగా అనేది మీరు చేయదలుచుకుంటే ముందుకి వెనక్కి వంగుతూ చేసేటటువంటి ఏ భంగిమైనా మీకు మంచిదే. దీనివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. అలాగే మలబద్ధకం ఉన్నప్పుడు మరొక ముఖ్యమైన సూచన ఉంది. ఉదయం లేస్తారు కదా, లేచిన తర్వాత వెల్లికిలా పడుకోండి. పడుకొని ఈ పొట్ట ప్రాంతంలో ఇలాగా మసాజ్ చేసుకోండి.
మసాజ్ ఎలా చేసుకుంటారు అంటే కుడి చేయి పిడికిలు బిగించండి. బిగించి ఈ పొత్తి కడుపు ఉంటుంది కదా, ఈ ప్రదేశం నుంచి మొదలుపెట్టండి. ఇలా ఒత్తిడి ప్రయోగిస్తూ ఈ కుడి పక్క నుంచి ఎడం పక్కకి ఇలా నలుచదరంగా ఇలాగా మీరు మసాజ్ చేసుకోవాలి. ఈ మసాజ్ ప్రక్రియ చాలా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇలాగా అంటే ఒకే డైరెక్షన్లో ఉండాలి. ఇలా చేసుకుంటే ఈ పెద్ద పేగు ఉంటుంది కదా, ఈ పెద్ద పేగు సంకోచ వ్యాకోచాలు స్టిమ్యులేట్ అవుతాయి, ఉత్తేజితం అవుతాయి. మరి ఈ చెయ్యి తేలిగ్గా కదలాలనుకుంటే దీనికి ఒక ఉపాయం ఉంది. పొట్ట మీద ఏదన్నా టాల్కమ్ పౌడర్ చల్లుకోండి. అప్పుడు మీరు ఈజీగా మసాజ్ చేసుకోవచ్చు. ఇలాగా ప్రతిరోజు కనీసం ఒక 20 నుంచి 30 రౌండ్లు మీరు చేస్తే పేగుల పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సక్రమంగా జరుగుతుంది. జరిగి ఈ మలబద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది, మలబద్ధకం మీ దరి చేరకుండా ఉంటుంది. మీరు ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. అలాగే మలబద్ధకం ఉన్నప్పుడు మరొక ముఖ్యమైనటువంటి సూచన ఉంది. మానసిక ఒత్తిడి, దీన్ని తగ్గించుకోండి. ప్రశాంతంగా ఉండండి, హాయిగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలి. టెన్షన్ తగ్గించుకుంటే విరేచన సాఫీగా దానంతటా అదే జరుగుతుంది. కాదంటే మీరు అనుభవించి చూడొచ్చు. ఎందుకు ఇలాగా అంటే ఈ ఒత్తిడి వల్ల శరీరంలో ప్రతి క్రియ కూడా వేగవంతం అవుతుంది, అంటే ఓవర్ అవుతుంది. ఓవర్ అయితే ఏం జరుగుతుంది అంటే శరీరంలో నీటి శాతం ఉంటుంది, ఇది తగ్గిపోతుంది. దీంతో మలం గట్టిపడుతుంది. మలం గట్టిపడి అప్పుడు ఈ మలబద్ధకం అనేది వచ్చేస్తుంది. కాబట్టి టెన్షన్ ఎలా తగ్గించుకోవాలి? యోగా చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, హిప్నాసిస్, ఇలాంటివన్నీ కూడా అద్భుతమైనటువంటి రిలాక్సేషన్ ఇస్తాయి. అంటే మీ మనసుని శరీరాన్ని సేద తీరుస్తాయి, ఒత్తిడిని తగ్గించగలుగుతాయి. అంతేకాదు మనసారా నవ్వండి. మనసారా నవ్వటం వల్ల కూడా ఈ పొట్ట ఖండాలు మసాజ్కి అంటే స్టిమ్యులేషన్కి గురవుతాయి. పైగా ఇలాగ మనసారా నవ్వటం వల్ల అద్భుతమైనటువంటి రిలాక్సేషన్ వస్తుంది మీకు. కాబట్టి దీంతో ఈ మలబద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఇంగ్లీష్ డ్రగ్స్ కొన్నిటికి ఈ మలబద్ధకాన్ని కలిగించేటువంటి నైజం ఉంటుంది. ముఖ్యంగా కాల్షియం, అలాగే అల్యూమినియం ఉండేటటువంటి కొన్ని యాంటాసిడ్స్ ఉంటాయి, అంటే ఎసిడిటీని తగ్గించేటువంటి మందులు. కాబట్టి ఈ కాల్షియం, అల్యూమినియం ఉండేటువంటి యాంటాసిడ్స్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వీటితో మలబద్ధకం వస్తుంది. అలాగే మూత్రాన్ని జారీ చేసేటువంటి మందులు ఉంటాయి, అలాగే డిప్రెషన్ మందులు ఉంటాయి, ఇంకా ముఖ్యంగా ఎలర్జీ మందులు ఉంటాయి, శరీరంలో నీటి శాతాన్ని తగ్గించేస్తాయి. కాబట్టి వీటి వల్ల మలబద్ధకం వస్తుంది. కాబట్టి వీటి విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ సందర్భంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. గ్యాస్ తయారయ్యేటువంటి పదార్థాలు, వీటి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి, వీటి మానేయాలి. ఏమిటి గ్యాస్ తయారయ్యే పదార్థాలు? చిక్కుడుతో గ్యాస్ తయారవుతుంది. దోసకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ఉల్లిపాయ, శనగపిండి వంటకాలు, ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది కోడిగుడ్లు, అలాగే కోలా డ్రింక్స్, లోపల ఎయిర్ ఎంట్రాప్ అయి ఉంటుంది, పులిసిన పదార్థాలు, అలాగే డీప్ ఫ్రైస్, వేపుడు పదార్థాలు, అలాగే సరిగా ఉడికించని పదార్థాలు, వీటన్నిటికీ కూడా ఈ గ్యాస్ని తయారు చేసేటువంటి నైజం ఉంటుంది. అంటే ఇవి గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వీటి వల్ల పొట్టంతా కూడా అసౌకర్యంగా ఉండటం, కడుపు ఉబ్బరింపు, మరి దాన్ని అనుసరించి ఈ మలబద్ధకం, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి వీటితో జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి సూచన ఉంది. మల విసర్జన చేసేటప్పుడు ఎప్పుడు కూడా బలవంతంగా కావాలని మొక్కకండి, అంటే అక్కడ ప్రెషర్ ఇవ్వకండి. ఇలా చేస్తే మళ్ళీ పైల్స్ తయారవుతాయి, అరిసెమూలలు తయారయ్యి మలాన్ని అడ్డుకొని తిరిగి మళ్ళీ మలబద్ధకాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మొక్కొద్దు. ఒకవేళ పిల్లల్లో మలబద్ధకం ఉంటే ఏం చేయాలి? చాలామంది పెద్దలు అడుగుతూ ఉంటారు. కుప్పింట అంటే హరిత మంజరి అని ఉంటుంది. దీని ఆకుల్ని సపోజిటరీ లాగా చేసి, అంటే చిన్న ఉండలాగా చేసి మలద్వారంలో చొప్పించాలి. ఇదొక మంచి ఉపాయం. ఒకవేళ అది మీకు దొరకలేదనుకోండి, తమలపాకు తొడుము ఉంటుంది కదా, దీన్ని ఆముదంలో ముంచండి. ఆముదంలో ముంచి అలా మలద్వారంలోకి చొప్పిస్తే అప్పుడు ఎప్పుడన్నా బాగా మలబద్ధకం ఉన్నప్పుడు పిల్లల్లో మోషన్ ఫ్రీ అవుతుంది. ఇలా కాదనుకుంటే గాడిద గడపాకు అనేది ఉంటుంది, దీన్ని ముద్దగా నూరి ఈ పొట్ట మీద పట్టు వేయాలి. అప్పుడు కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ మలబద్ధకం నుంచి పిల్లలు బయటపడతారు. ఇక పెద్దవాళ్ళల్లో ఈ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని పోగొట్టడానికి
చాలా రకాలైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ముందు ఆహారం, విహారం ప్రయత్నం చేయాలి. చివరిలోనే ఈ ఔషధాల వంతు వస్తుంది. కొన్ని కేవలం మల విసర్జనకి ఉపయోగపడతాయి, కొన్ని ఆహారాన్ని పచనం చేస్తాయి. కాబట్టి మల విసర్జనకి కొన్ని, ఆహారం పచనం చేసేయటానికి కొన్ని, ఇలాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంకా కొన్ని రకాల ఔషధాలు ఉంటాయి. ఇవి మలాన్ని యథాతథంగా బయటికి విసర్జింపజేస్తాయి. ఇంకా కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఇవి అపక్వమైనటువంటి మలాన్ని పూర్తిగా పక్వం చేస్తాయి, అంటే పూర్తిగా పక్వం చేసి మరీ విసర్జింపజేస్తాయి. కాబట్టి ఈ ఎగ్జాక్ట్గా ఏది అవసరం అనేది ఈ మందుల్ని అవసరానుసారం ఏ రకమైన పరిస్థితి ఉంది అనే దాన్ని చూసి దాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ మలబద్ధకం సమస్య ఇబ్బంది పెట్టదు. ఉదాహరణకు త్రిఫలా చూర్ణం, అలాగే పంచసఖార చూర్ణాలు. ఈ పంచసఖార చూర్ణం కానీ త్రిఫలా చూర్ణం కానీ ఇవి తక్కువ స్థాయిలో ఉన్న మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఈ కాన్స్టిపేషన్ అంటే ఈ మలబద్ధకాన్ని పోగొట్టుకోవటానికి కొన్ని రకాల చూర్ణాలు కొంతమంది వాడుతూ ఉంటారు. ఇలాగ పోగొట్టుకోవటానికి వాడేటటువంటి కొన్ని చూర్ణాలలో లవణాలు కలుస్తాయి. కాబట్టి ఉదాహరణ కొంతమంది కొన్నిట్లో సైంధవ లవణం ఇలాంటివి కలుస్తాయి. కాబట్టి ఒకవేళ బీపీ అంటే రక్త భారం ఎక్కువగా ఉందనుకోండి మీకు, అప్పుడు మీకు మీరే వీటిని కొనేసేసి వాడుకోకూడదు. వైద్య సలహా మేరకు మాత్రమే ఇలాంటి చూర్ణాన్ని వాడాల్సి ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఉంది, ఆసక్తికరమైన విషయం, పంచకర్మ చికిత్స. ఈ పంచకర్మ చికిత్స విధానంలో ముఖ్యంగా విరేచన కర్మ అనేది ఒకటి ఉంటుంది. దీంతో ఈ మలబద్ధకాన్ని సమర్థవంతంగా తగ్గించవచ్చు. ఇక ఈ మలబద్ధకం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రథమ చికిత్సలా పనిచేసేటువంటి కొన్ని చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి. ఉదాహరణకు కరక్కాయ పెచ్చుల చూర్ణం. దీన్ని ఒక చెంచాడు మోతాదుగా అంతే భాగం ఉప్పు కలపండి. రాత్రి పడుకునే ముందు లోపలికి సేవిస్తూ ఉండండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిది మరొక ఔషధం, రేలపండు గుజ్జు. దీన్ని ఒక చెంచాడు మోతాదుగా 2 చెంచాల చక్కెర కలిపి గోరువెచ్చని నీళ్లతో లోపలికి తీసుకుంటూ ఉండండి. దీంతో కూడా ఈ మలబద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అలాగే మరొక చక్కని గృహ చికిత్స, రోజు కనీసం ఒక 1/4 కిలో నల్ల ద్రాక్ష పండు గింజలు ఉండే వాటిని తింటూ ఉండండి. ఒకవేళ తాజా పండ్లు మీకు దొరకలేదనుకోండి, ఎండు ద్రాక్షలు కూడా తినొచ్చు. వీటిని ఒక 24 గంటలు, అంత టైం లేకపోతే ఒక 5-6 గంటలు నానేసినా సరిపోతుంది. నీళ్ళలో నానేసి నీళ్లతో సహా లోపలికి సేవించండి. ఇలాంటిది మరొక గృహ చికిత్స, వసకొమ్ము, కరక్కాయ పెచ్చులు, చిత్రమూలం వేరు, పిప్పళ్ళు, అతివస, చెంగల్వ కోస్టు, యవాక్షారం. వీటిని సమభాగాలు తీసుకోండి. అన్నింటినీ పొడి చేసుకోండి, నిల్వ చేసుకోండి. ఔషధం సిద్ధమైంది. ఈ పొడిని ఒక 1/2 చెంచాడు మోతాదుగా, అంటే దాదాపుగా 3 గ్రాముల మోతాదుగా రాత్రి పడుకోబోయే ముందు మీరు లోపలికి సేవించాలి. ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది, మలబద్ధకం ఇబ్బంది పెట్టదు. ఇలాంటిదే మరొక ఔషధం, అతసీ తైలం, లిన్సీడ్ ఆయిల్ అంటారు. దీన్ని భోజనానికి ముందు ఒక టీ స్పూన్, అంటే ఒక 5 ml పరిమాణంలో దీన్ని వేడి నీళ్ళకి కలిపి తీసుకోవాలి. దీంతో మలం ఎక్కువ మొత్తాలలో తయారవుతుంది, మృదువుగా విసర్జితం అవుతుంది. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది బయటకు వచ్చేస్తుంది. ఇక అవసరమైన సందర్భాలలో మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుంది. త్రిఫలా చూర్ణం, లసునాది బట్టి, అభయారిష్టం, వైశ్వానర చూర్ణం, అలాగే మాణిభద్ర లేహం, పంచసఖార చూర్ణం, యారండపాకం, ఇలాంటివి. వీటిలో మీకు అనువైన దాన్ని ఇతర అంశాలన్నింటినీ పరిగణిస్తూ తగిన పత్యాపత్యాలతో, అనుపాన సహపానాలతో ఇస్తే ఈ మలబద్ధకం సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి.
శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.